ప్రెజెంట్ అందరూ మాట్లాడుతున్న టాపిక్, ఎస్పెషల్లీ మూవీ లవర్స్ మాట్లాడుతున్న టాపిక్ సలార్. ప్రభాస్ అన్నకి సలార్ హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇది నేను సిల్లీగా చెప్పట్లేదు, చాలా సీరియస్గా చెప్తున్నా. ఈ మ్యాటర్ అర్థం కావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే ఈ వీడియోలోని సీరియస్నెస్ మీకు అర్థమవుద్ది అండ్ అలాగే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంతేగాని వీడియోలో ప్రభాస్ అన్న అలా అంటున్నారు ఇలా అంటున్నారని ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను, వినండి. ఒక డైమండ్ ఉందనుకోండి, దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది. నేను లేదా నాలాంటోళ్ళు లేదా ఎవరైనా సరే ఆ డైమండ్ వాల్యూ లేదు అంటే దాని వాల్యూ తగ్గుద్దా? తగ్గదు. సేమ్ ప్రభాస్ అన్న కూడా డైమండ్ లాంటాడు, ఎప్పటికీ ఆయన వాల్యూ అలాగే ఉంటుంది. ప్రభాస్ అన్నకి కాదు, అసలు ప్రతి హీరోకి హిట్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తాను, వినండి. ప్రతి సంవత్సరం ఎంతోమంది యాక్టర్ కావాలని ఆడిషన్స్ ఇస్తారు, ఎంతోమంది డెడికేటెడ్గా ట్రై చేస్తారు. ఎంతలా ట్రై చేసినా ఆడిషన్స్లో కేవలం కొంతమంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఇక్కడ సెలెక్ట్ అయినంత మాత్రాన సక్సెస్ అయినట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను, వినండి. కొంతమంది కొత్త యాక్టర్స్ కేవలం ఒక్క సినిమాలోనే కనపడి ఆగిపోతారు. తర్వాత వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ సినిమాలోనూ కనిపించరు. ఎందుకంటే వారికి అవకాశం వచ్చింది కానీ సక్సెస్ రాలేదు కాబట్టి. అసలు మూవీ ఇండస్ట్రీలో సక్సెస్ అంటే ఏంటంటే గుర్తింపు తెచ్చుకోవడం. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడం అనేది సామాన్యమైన సంగతి కాదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చాలామంది పెద్ద స్టార్డమ్ ఉన్న హీరోలు ఉన్నారు. వాళ్ళ షాడోలో మనం ఎదగడం అనేది చాలా వరకు కష్టమైన విషయం. కాబట్టి మంచి స్టోరీస్ కూడా పెద్ద హీరోలకే వెళ్తాయి. పోనీ ఎలాగోలా కష్టపడి స్టార్ అయినా కూడా వరుస పెట్టి హిట్లు కొట్టాలి. హిట్ కొడితేనే హీరోకి ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే అక్కడితోనే ఆగిపోతాడు. సర్వైవ్ అవ్వడం కష్టమైపోద్ది. మరి ఒకవేళ హీరో హిట్ కొట్టకపోతే ఏమవుద్ది? ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిట్. నార్మల్గా మాట్లాడితే ఇండస్ట్రీలో హిట్స్ అండ్ ఫ్లాప్స్ చాలా కామన్. ఎంత పెద్ద హీరో అయినా హిట్స్ ఉంటాయి, ఫ్లాప్స్ ఉంటాయి. ఫ్లాప్స్కి ఎవ్వరూ అతీతం కాదు, దీంట్లో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఉన్నాడు అనుకోండి, ఆ హీరో పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో, వరుస పెట్టి హిట్స్ కొట్టాడు అనుకోండి. తర్వాత అదే హీరో 2 లేదా 3 అటర్ ఫ్లాప్ సినిమాలు తీసినా సరే ఆ హీరో క్రేజ్ కొంతవరకు అలాగే ఉంటుంది. కాకపోతే కలెక్షన్స్ విషయంలో అనుకున్నంత డబ్బులు రావు. 2-3 ఫ్లాప్స్ కంటే ఎక్కువ ఫ్లాప్స్ ఎప్పుడైతే వస్తాయో స్లోగా హీరో బ్రాండ్ వాల్యూ తగ్గిపోద్ది. ఇక్కడ బ్రాండ్ వాల్యూ అంటే సినిమాలకి హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ కావచ్చు. నార్మల్గా పెద్ద హీరోలు సినిమాలకి భారీగానే ఛార్జ్ చేస్తారు. అంటే ఒక హీరో యావరేజ్గా 30-40 కోట్లు ఛార్జ్ చేస్తారు. అయితే ఫ్లాప్స్ వచ్చిన హీరో మాత్రం తక్కువ డబ్బులు మాత్రమే ఛార్జ్ చేయగలడు. ఇదొకటే కాదు, కంటిన్యూస్ ఫ్లాప్స్ వల్ల చాలా రకాల లాసెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక స్టార్ హీరో కంటిన్యూస్ ఫ్లాప్స్ వస్తాయో అప్పుడు ఆడియన్స్లో హోప్ తగ్గిపోద్ది. అప్పుడు సినిమా ఓపెనింగ్స్ సరిగ్గా రావు. డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా అలాంటి హీరోలతో సినిమాలు చేయడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు, సో వారి డబ్బు వారికి రావాలి కాబట్టి ఫామ్లో ఉన్న హీరోలపై మాత్రమే డబ్బులు పెడతారు. ఎందుకంటే సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, సినిమా అంటే బిజినెస్. సో ఫైనల్లీ కంటిన్యూస్ ఫ్లాప్స్ తీస్తే హీరోలకు ఫ్యూచర్ అనేది ఉండదు, సర్వైవ్ అవ్వడం కష్టమైపోద్ది. సో అక్కడితో వారి కెరియర్ ఎండ్ అయిపోయే అవకాశం ఉంది. కానీ నేనేం కోరుకుంటున్నానంటే కష్టపడే ఎవరికి కూడా కెరీర్ ఎండ్ అవ్వకూడదు అని. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.